నా కూతురు అల్లుడు సాక్షాత్తు సీతారాముల్లా ఉన్నారు. నా అదిష్టే తగిలేలా ఉంది. నీ పోలిక 100% కరెక్ట్. వీల్చేరు వనవాసం నుంచి బయలుదేరిన సీత తిరిగి రాముణ్ణి కలుసుకోకుండా వాళ్ల కథ మధ్యలోనే ముగిసిపోయింది. ఇప్పుడు కార్తీక్తో నీ కూతురి ప్రయాణం కూడా మధ్యలోనే ముగిసిపోతుంది. బాబు, అమ్మవారికి నమస్కారం చేసుకుని దీపారాధన చేయండి. ఓం సాధ్యమేకార్త సంయుక్తం వన్హినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ. అమ్మా, దీపారాధన చేయండి అమ్మా. రాధిక, చీర కొంగు దీపానికి అంటుకుంది. జాగ్రత్తగా చూసుకో. మీ నుంచి నేను కోరుకునేది ఈ ప్రేమేనండి. కానీ ఈ ప్రేమ నాకు ఎప్పటికీ దక్కుతుందో ఏమో అని లోపల భయం ఉండేది. మీ ప్రేమ ఇంత త్వరగా నాకు సొంతం అయినందుకు నా మనసు ఆనందంతో పొంగిపోతుందండి. బాబు, కుంకుమ బొట్టు పెట్టుకోండి. బాబు, మీ భార్య చేతికి కంకణం కట్టండి. అమ్మా, నువ్వు కూడా మీ భర్త చేతికి కంకణం కట్టమ్మా. ఓం వనమాలీక దేశాంగి శంఖీ చక్రీ చనందకే శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతో బధ్నామి దక్షిణహస్తే నవశోత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధిం చ సౌభాగ్యం దేహి మే రమే. రక్షాబంధన ముహూర్త శుభ ముహూర్తోస్తు. శుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు.
నానమ్మా, ఏంటమ్మా? ఈరోజు ఈ పూజ ఎందుకు చేస్తున్నారు? దీన్ని ఉండ్రాళ్ల తద్దినాడు చేసే మంగళగౌరీ వ్రతం అంటారు. ఆడవాళ్లు ఈరోజు మొదట వినాయకుడికి నమస్కరించుకుని తర్వాత గౌరీదేవిని పూజిస్తే నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో చల్లగా ఉండేలా ఆ ముక్కోటి దేవతలు దీవిస్తారు. నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదు నానమ్మా. అర్థం కాలేదా? నీకర్థం అయ్యేలా ఎలా చెప్పాలి? ఏం లేదమ్మా, ఈ బ్యాడ్ పోలీసు రాధిక ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని ఆ దేవత దీవిస్తుందన్నమాట. ఓ అవునా? ఆ, అయితే బ్యాడ్ పోలీస్ రాధిక హ్యాపీగా ఉండాలని నేను కూడా పూజ చేస్తాను, సరేనా? అలాగేనమ్మా. అలాగేనమ్మా. కూర్చో కూర్చో. ఎందుకు నవ్వుతున్నావు? ఈసారి కూడా నువ్వు మాటల్లో కోతలే తప్ప రాధిక జడ చివర వెంట్రుకలు కూడా కొయ్యలేకపోయావని. అవును సకలా, నిజమే కదా. నువ్వేమని చెప్పావు? నువ్వేసిన ప్లాను ఈ పూజలో నాటు బాంబులా బద్దలవుద్ది. కార్తీక్ రాధికని అరెస్ట్ చెయ్యొచ్చు, లేదంటే ఏకంగా షూట్ చెయ్యొచ్చు అని చెప్పావు. కానీ అక్కడ చూడు, చేతికి కంకణాలు కట్టడం, నుదుటిన బొట్టు పెట్టడం, ఇంకా సేపట్లో పూజ కూడా పూర్తి కాబోతుంది. ఇంకెప్పుడు బాంబులు బద్దలయ్యేది? పిడుగు పడ్డానికి, కెరటం ముంచెత్తడానికి ఒక్క క్షణం చాలత్తా. ఆ క్షణం కాసేపట్లో రాబోతుంది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. లక్ష్మీనారాయణాభ్యాం నమః, మహమనేశ్వరాభ్యాం నమః, ఆని హిరణ్యగర్భాభ్యాం నమః, శశీపురంధరాభ్యాం నమః. అమ్మా, ఇద్దరు కలిసి అమ్మవారికి మంగళహారతి ఇవ్వండి. ఓం సంరాజంచ విరాజంచాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యాముకేతయామాసే మానోహితం సేజ్జాతమేదో కామశ్వం పురుషం జగతో అవిభ్రతజ్ఞాగహి శ్రియామాపరిపాపయా. సంతత శ్రేరస్తో సమస్తమంగళాని భవంతో నిత్యత శ్రేరస్తో నిత్యమంగళాని భవంతో. హలో, అత్త, నా ప్లాన్ ఎప్పుడు బద్దలవబోతుందని అడిగావు కదా. ఇప్పుడు బద్దలవబోతుంది చూడు. కార్తీక్ ఆవేశానికి రాధిక పరిస్థితి ఏమైనా అవ్వచ్చు. చూస్తూ ఉండు. అమ్మా, మీ భర్త దగ్గర ఆశీర్వచనం తీసుకోండి.
కార్తీక్, నాన్న కార్తీక్, నాన్న కార్తీక్. కార్తీక్, నువ్వు అమ్మాయిని ఆశీర్వదించాలి. పూజ పూర్తి కాకుండానే యూనిఫామ్ వేసుకున్నావేంటి? అయినా ఇంట్లో పూజ జరుగుతున్నప్పుడు సెలవు పెట్టొచ్చు కదా. ఇలాంటి ముఖ్యమైన సందర్భాలప్పుడు కూడా నువ్వు డ్యూటీకి వెళ్ళాలా? సరే, రాధికని ఆశీర్వదించు. నువ్వు అక్షంతలు వేసి ఆశీర్వదిస్తేనే ఈ వ్రతానికి ఒక పరమార్థం. అప్పుడే నీ భార్యకి ఫలితం కూడా దక్కేది. పంతులు గారు, అక్షంతలు ఇలా ఇవ్వండి. తీసుకోండమ్మా. ఇదిగో. అక్షంతలు తీసుకో, ఆశీర్వదించు. రామ్మా, ఆశీర్వాదం తీసుకో. కార్తీక్, అక్షంతలు వేసి ఆశీర్వదించు. అక్షంతలు కాదు, సంకెళ్ళు వేస్తున్నాను. అరెస్ట్ చేస్తున్నాను. Radhika, you are under arrest.
కార్తీక్, ఏంట్రా ఇది? రాధికను అరెస్ట్ చేయడం ఏంటి? షీ ఈజ్ ఎ మర్డరర్, షీ ఈజ్ ఎ మర్డరర్, షీ ఈజ్ ఎ మర్డరర్. నా పల్లవిని చంపిన హంతకురాలిని చంపిన హంతకురాలు చంపిన హంతకురాలు. నా ప్రాణానికి ప్రాణమైన నా పల్లవిని నాకు దూరం చేసిన దుర్మార్గురాలు దుర్మార్గురాలు దుర్మార్గురాలు. ఇన్నాళ్లుగా నేను వెతుకుతున్న క్రిమినల్ క్రిమినల్ క్రిమినల్. కార్తీక్, పిచ్చిగాని పట్టిందా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? పల్లవిని రాధిక చంపిందంటావేంట్రా బుద్ధి లేకుండా? అవునానా, పల్లవిని చంపింది తనే తనే. ఒక్క ఆధారాలతోనే అరెస్ట్ చేస్తున్నాను. ఏంట్రా ఏంట్రా ఆధారాలు? కుమార్, యాక్సిడెంట్ స్పాట్లో దొరికిన ఆ పెయింటింగ్ ఇలా ఇవ్వు. ఇది రాధిక గీసిన పెయింటింగ్. ఇందులో ఆర్ అనే సైన్ ఏంట్రా ఇది అర్థం లేకుండా? ఆరంటే రాధిక మాత్రమేనా? ఏ రాజునో రాణినో అయ్యుండొచ్చుగా? ఆ ఆరనే సైను వాళ్ళది కూడా అయ్యుండొచ్చు కదా? మరి దాని మీద రాధిక సైన్ చూసి రాధికదే అని ఎలా అంటున్నావు? ఏ ఆధారంతో అంటున్నావు? అవును నానా, ఇది రాధిక సైనే. నిన్న ఒక ఆవిడ తన పాపని కిడ్నాప్ చేసిన వాళ్ళ ఆనవాళ్ళు చెప్తే రాధిక గీసిన పెయింటింగ్. ఈ పెయింటింగ్ తను మన ఇంట్లోనే గీసింది. ఇందులో ఉన్న ఆర్ఎన్ఏ సైను, ఇందులో ఉన్న ఆర్ఎన్ఏ సైను సేమ్ టు సేమ్ ఉన్నాయి.
పల్లవిని రాధికే చంపిందని కార్తిక్ని నమ్మించేలా బలమైన ఎవిడెన్స్లన్నీ రెడీ చేశాను.